నమస్కారం. హిందూ ప్రజలందరికీ పాదాభి వందనాలు. ఎక్కడున్నా నిండు నూరేళ్ళు హిందూ ప్రజలందరూ బాగుండాలని ఆ శివుని కోరుకుంటున్నా, ఆ బ్రహ్మని కోరుకుంటున్నా, యముని కోరుకుంటున్నా, ఆ వేడుకొండ లింకనం కోరుకుంటున్నా, నా రాముని కోరుకుంటున్నా, నా హనుమంతుని కోరుకుంటున్నా. వా నమస్కారం. హిందూ ప్రజలందరికీ రియల్గా మీకు పాదాభి వందనాలు. బాబా ఎంత మంచి మనుషులే, ఎంత గొప్ప మనుషులే మీరు. హిందూ సోదరులు అంటే ఇంత నిజాతిగా, ఇంత నీతిగా, ఇంత మంచిగా, ఇంత మంచున్న మనసులా బాబా ఏ మనసులే మీరు. నిజంగా మీకు సెల్యూట్. ఓ అయ్యగారులకు సెల్యూట్. గుడిలో నడిపించే సార్లకు నమస్కారం. హిందూ సోదరులను కాపాడే ఆ పెద్ద సార్ ఎవరో నాకైతే తెలియదు, ఆయనకు నమస్కారం. ఈ గుడి లోపల ఉన్న పూజారులకు నమస్కారం. బాబా ఏ మనసులే, ఎంత అందమైన మనసులే మీరు. ఆడవారు కానీ మగవారు కానీ నిజంగా మీకు నేను పూజలు చేయాలి. నిజంగా నేను మీకు పూజలు చేయాలి. ఏం మనసే, ఎంత గొప్ప మనసు, ఎంత మంచి మనసు, ఎంత మనిషిన్న మహారాజులు మీరు. ఆ శివుడిచ్చిన వరం మీరు, ఆ బ్రహ్మిచ్చిన వరం మీరు. ఈ సృష్టి నడిపించే మన శివుడు, మీ శివుడు, ఆయన వరంతో పుట్టిన మనసులే మీరు. ఎంత గొప్ప మనసే. నిజంగా మీ గురించి నిజంగా మీకు వందనాలు, మీకు పాదాభి వందనాలు. ఎందుకంటానో తెలుసా? ఇది గుర్తుపెట్టుకోండి. బాబా ఓ పరలోకన తండ్రి శివయ్య, నీ కోటి వందనాలు తండ్రి శివయ్య. ఎక్కడున్నా నిన్ను నూరేళ్ళు నీ బిడ్డలను కాపాడమని ఈ రాజు ఒంటరి పోరాటం, ఒక గరీబు రాజు ఒంటరి పోరాటం, ఓ చదువుకున్న స్టూడెంట్ లెక్క మాట్లాడుతున్నా. అందరినీ చల్లగా చూడు తండ్రి శివయ్య. ఓం నమ శివ పరమేశ్వర. ఎందుకంటున్నా తెలుసా ప్రజలారి మాట? ఎస్ నిన్న తెలంగాణ తెచ్చిన వీరుడు, మహాధీరుడు ఓ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసరి గారు, వాళ్ళ కొడుకు ఓ చదువుకునే తెలంగాణ రాష్ట్రం గురించి ఒక మీటింగ్ పెట్టిండు. పేద విద్యార్థుల గురించి మీటింగ్ పెట్టిండు, చదువుకునే స్టూడెంట్ గురించి మీటింగ్ పెట్టిండు. కేటీఆర్ అన్న నీకు పాదాభి వందనాలు. ఎస్ నిజంగా ఆ శివుని వరంతో పుట్టిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు మీకు నిజంగా పాదాభి వందనాలు. మీరు కదా, మీరు కావాలి కదా తెలంగాణకు, మీరు ఉండాలి కదా తెలంగాణకు, మీరు ముఖ్యంగా తెలంగాణకు. ఎందుకంటున్నా తెలుసా? పేద విద్యార్థులు, పేద ప్రజలు, ఓ రైతు బిడ్డలు, రైతు సోదరులారా, మీకు తెలుసా ఈ మాట ఎందుకంటాను? గుర్తుపెట్టుకొని ఈ మాట ఎందుకంటాను? బాబా సిగ్గు తెచ్చుకోండి. కొందరు ప్రజలు సిగ్గు తెచ్చుకోండి. ఇకనైనా మీ బతుకులు చెడ సిగ్గు తెచ్చుకోండి. మీరు చదువుకునే శివుడు కూడా కొందరు సిగ్గు తెచ్చుకోవాలి. నిన్న జరిగిన మీటింగు అబ్బా ఓ శివయ్య అన్న, కేటీఆర్ అన్న నమస్తే. అది ఎడ్యుకేషన్, అది చదువుకునే స్టూడెంట్, అది ఉండాలి కదా దమ్ము. అది బీఆర్ఎస్ అంటే, అది తెలంగాణ అంటే, అది కేసీఆర్ అంటే, అది హరీశ్రావు అంటే, అది కల్వకుంట్ల కేటీఆర్ గారు అంటే, అది ఏం ఎడ్యుకేషన్, ఏమి తెలివి, ఏం టాలెంటు, ఏం మల్టీలు. ఒక ఏఐ యాప్ లెక్కను, ఏఐ తెలివి లెక్కని తెలివే. ఈ భూలోక మనం పైకి, అది మబ్బులోకి పోయి మనం కనిపెడతాం కదా, భూమి ఉన్నదో కనిపెడతాం కదా. ఓ గది గైనా మైండ్ అది. ఎస్ అంటే నాకంటే తెలియదు. అలా ఆకాశం పైకి లోపి మనం కనిపెడతాం కదా, ఏమేమో వింతలు కనిపెడతాం కదా, అలా ఒక భూమి ఉంటుందో కనిపెడతాం కదా. ఓ గది కేటీఆర్ అన్న విలువ. ఎందుకంటున్నా తెలుసా? ఒరే బుద్ధి లేని ఒక ఎదవలు గుర్తు పెట్టుకుంటారా, మీకేరా 1,00,000 మంది స్టూడెంట్ వాళ్ళ గరీబోళ్ళ గురించి, ఒక పేద విద్యార్థుల గురించి మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లా విద్యార్థులు ఏడుపు కాదు, విద్యార్థుల బాధ కాదు. ఒక సాయిబాబా గుడిలో, ఒక సాయిబాబా టెంపుల్లో అన్నదానం చేస్తున్నట. నేను అందుకు హిందూ సోదరులకు దండలు పెడుతున్నా. ఎస్ ఈ మీటింగ్ పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు దండం పెడుతున్నా. అంటే ఓ హిందూ సాంప్రదాయము అన్నదానం చేస్తున్నా చూసినావా? ఇన్ని రోజులు నాకు తెలియదు అన్నదానం ఎందుకు చేస్తున్నా నాకు తెలియదు. యావత్తు 2 రాష్ట్రాలకు ఓ అన్నదానం విలువ తెలిసింది. అన్నదానం విలువ విద్యార్థుల వల్ల తెలిసింది, చదువుకున్న స్టూడెంట్ వల్ల తెలిసింది, ఓ కేటీఆర్ వల్ల తెలిసింది, 1,00,000 మంది స్టూడెంట్ వల్ల తెలిసింది. ఓ సోదరులారా పాదాభి వందనాలు. అక్క చెల్లెలు, నా చెల్లెలు, నా అక్కలు అందరు వచ్చిళ్ళు ఆ మీటింగ్. మీ అందరికి పాదాభి వందనాలమ్మా. మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలమ్మా.
నీ కాళ్ళు మొక్కుతా. ఎస్ స్టూడెంట్ మీక్కుంటారా? బా ఎంత బాధ, గుండెలకెళ్ళి బాధ సంపుకొని మాట్లాడుతుంటే గుండెలు పగిలిపోతాను, ఏడుపు వస్తుంది. నిన్న నేను మీటింగ్ చూస్తుంటే ఏడ్చిన. మీరు నమ్ముతారు నమ్మరో ఎదవలు, ఓ ఆపోజిట్ నా ఎదవల్లారా వినండిరా, మీకు నేను ఏడ్చిన. బా విద్యార్థులు బుక్కడి బువ్వ లేక పట్నం వచ్చి చదువుకొని 10th క్లాస్ అయిపోగానే పట్నం వచ్చి చదువుకొని కాలేజీలు ఫీజు కట్టగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని హైదరాబాద్కి వచ్చి ఆ పని కాక ఏ ఎండనక వాననక నీడక ఏ పని కాక చదువుకొని డిగ్రీలు ఎంబీలు చదువుకొని గవర్నమెంట్ జాబ్ రాక విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతుంటే బా ఆ దేవుడు అన్నం దొరకపోతే చదువుకునే విద్యార్థులకు అన్నం దొరకపోతే మహిళలకు ఓ సాయిబాబా టెంపుల్, ఓ శివుని గుడి, ఓ హనుమాని గుడి అన్నదానం చేస్తుంది. బా ఎంత మంచి మనుషులు. ఇది ఓ కాంగ్రెస్ పార్టీ, ఓ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఇకనైనా మారరా? సూచిల వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీటి బాధ, రైతు సోదరుల బాధ, రైతు బిడ్డలు వాళ్ళు. ఓ రైతన్న కన్నా బిడ్డలు చదువుకుంటారు, ఏడుక వెళ్ళిపోదామని వాళ్ళు చదువుకుంటే వాళ్ళని తొక్కుతున్న పాతంలోకి తొక్కుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం కనికరం లేదా? ఈ 4 కోట్ల జనాభాలో ఓ 5,000 జాబులు ఇస్తాంటవా? బా ఏం మనిషివే సీఎం రేవంత్ రెడ్డి గారు. చి 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 ఇదానే నీ పార్టీ, ఇదానే నీ పార్టీ. కేటీఆర్ గారు తిట్టు నీ పార్టీ, కేసీఆర్ గారు తిట్టు నీ పార్టీ, హరిశ్రావు గారు తిట్టు నీ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలను తిట్టు నీ పార్టీ. నీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న విలువ ఇది. నువ్వు నీతి లేని మాట మాట్లాడతాను సీఎం రేవంత్ రెడ్డి గారు. ఛీ ఓ విద్యార్థులకు కూడా ఆలోచించు. వాళ్ళ బాధ చూసినావు మీటింగ్లో, ఆ కన్నీటి బాధ. 1,00,000 మంది వచ్చింది మీటింగు. వాళ్ళ ఏడుపు గోస నీకు తాకదా? తాకుతలేదా? నవ్వుతావాను, సైకోవాను నువ్వు. సైకో మెంటాలిటీ నీది. ఓ రైతులతో ఆడుకున్నావు, చదువుకున్న స్టూడెంట్ చనిపో అన్నావు. ఇది నీ కాంగ్రెస్ పాలన. ఇక మేలుకున్నారు. కాంగ్రెస్ కు ఓటమి ఎదురైంది, చదువుకునే స్టూడెంట్ ముందుకొచ్చిళ్ళు, అయిపోయింది. ఇక రాదు. ఇక 2 సంవత్సరాలు చదువుకునే స్టూడెంట్ ఓపిక పట్టండి. అదే సాయిబాబా టెంపుల్లో తినండి, అదే శివుని గుళ్ళ తినండి, అదే హనుమాన్ గుళ్ళ తినండి, నో ప్రాబ్లం. మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీ రాగానే తక్షణమే మీకు నోటిఫికేషన్ అంటారు కదా, అది వేస్తారు, మీకు జాబులు వస్తాయి. అదే కేటీఆర్ గారు మీకు అండగా నిలబడ్డారు కదా, 100% జాబులు ఇస్తాడు. ఎస్ ఇవ్వకపోతే గల్ల పట్టుకొని మీరు అందరూ అడగండి, లేదు నేను కూడా అడుగుతా. మీ వెనక నేను వస్తా, మీ ముందు నేను వస్తా. అన్నా కేటీఆర్ అన్న ఏమంటే ఇవన్నా మాకు జాబులు ఇస్తా, పేద విద్యార్థులకు ఎవి నా జాబులు అడుగుదా, అడగక ముందుగా మీకు జాబులు ఇస్తాడు. ఎస్ సత్యం. ఆయన చదువుకునే స్టూడెంట్, ఆయనకు ఆవేదన తెలుసు, ఆపద తెలుసు, ఒక గరిబోని తెలుసు, ఒక ఉన్నోడు తెలుసు, ఒక లేనోడు తెలుసు, ఒక మహిళ విలువ తెలుసు, ఒక తమ్మిని విలువ తెలుసు కేటీఆర్ గారికి. అది కదా ఎందుకే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇకనైనా మారండి. మార్పు అన్నారు కదా, మనకు మార్పు వచ్చినట్టే. ఇక మనకు మార్పు వచ్చినట్టే. కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. రక్తం చెందులై ధార పోసుకొని కాంగ్రెస్ గెలిపించుకున్నారు మీరు. ఎస్ వద్దాంలే, మేము వద్దాంలే. అది ఎక్కడ గెలిచిండు? పల్లెటూరులలో గెలిచిండు. ఆయన సీట్ అవుట్ కోట్ల సీటులా బీఆర్ఎస్ పార్టీ జెండానే పైన ఉన్నది, పల్లెటూరులలో గెలిచిండు. ఓకే, అది ఎవరు గెలిపించారు? చదువుకునే విద్యార్థులు. ఇక మాకు జాబులు ఇస్తోడొచ్చు, ఇక మా బతుకులు మారుతాయి కదా. మహిళలకు 4,000 పింఛన్, ఒకటి ఆడపిల్లలకు 2,500 అనే, స్కూటీ అనే. మొగలు చనిపోయిన 4,000 అన్నాడా? దాని తర్వాత ఆడవాళ్లకు స్కూటీ అన్నాడా? 2,500 రూపాయలు అన్నాడా? ఫ్రీ బస్ అన్నాడా? ఫ్రీ బస్సులో కొట్టుకుంటారా? ఏం సక్సెస్ అయిండు రేవంత్ రెడ్డి గారు? 2 లక్షల జాబులు ఎత్తాను, 1,00,000 2 లక్షల జాబులు ఎత్తానడా? ఏ జాబులు 5,000 జాబులు అంటే మేము చచ్చిపో అంటాను. ఇక ఇందుకు మార్పు మొదలైంది. ఇక ఇందుకు వచ్చింది ఇక స్టూడెంట్. ఇక నీకు ఓటమి మొదలైంది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, ఓటమి నీకు మొదలైంది. ఇక గుర్తుపెట్టుకో. ఎవడెవడు ఎగురుతాడో, ఎవడెవడు ఎక్కువ చెప్తాడో గల్ల ఐసా పైసా అంటారు. ఈ కొడుకు నిస్తాడు ఒక్కొక్కడు యూట్యూబ్లలో. కేటీఆర్ తిడతాను, రేవంత్ రెడ్డి సపోర్ట్ కేటీఆర్ నిడతాను, మా హరిశ్రావు తిడతాను, కేసీఆర్ నిడతాను. అరే కొడకలని మీరు గుర్తుపెట్టుకున్నారు బిడ్డ, ఖబర్దార్. ఇక చూసుకుండా మీరా మరి 2 సంవత్సరాలు ఉన్నది నీకు పోటీగా. ఇక మాది బీఆర్ఎస్ పార్టీ, మా జెండా మోగుతుంది. చదువుకున్న స్టూడెంట్ రా మనకు కావాల్సింది. తెలంగాణ గురించి తెలంగాణ రావాలని అమర వీరులైన ఎంతో మంది. అమర వీరుల వెనక ముందు కేటీఆర్ ఉన్నాడు. ఇక సాలిగా ఇప్పుడున్న స్టూడెంట్ కూడా కేటీఆర్ ఉన్నాడు. అర్థమైందా? ఇక మళ్ళీ బీఆర్ఎస్ జెండా మూత మోగుతుంది. జై తెలంగాణ మూత మోగుతుంది గుర్తుపెట్టుకొని. ఇట్లనే మనం కలిసి కట్టాయి ముందుకు పోదాం. మన జెండాని గెలిపించుకున్నాం, కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకున్నాం, కేసీఆర్ ముందు అడుగులు ఉంచుదాం, కేటీఆర్ వెనుకుంచుదాము, మన మధ్యలో ఉన్నాం. ఇక చూసుకుంటారు. ఇక కలగొచ్చేది శేఖరరావు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మనల్ని కాపాడుతారు. మన తల్లిదండ్రులను, మన చదువుకున్న స్టూడెంట్ను కాపాడుతారు. గిట్ల కలిసి మనం ముందుకు పోవాలి. ఇక మార్పు మొదలైంది. ఇక బీఆర్ఎస్ జెండా నిన్నటితోని
గెలిచింది, అయిపోయింది, గెలిచినట్టే బీఆర్ఎస్ అయిపోయింది. ఇక సాలిగా అయిపోయింది, గెలిచింది. కాంగ్రెస్ పార్టీ యువకులు మీరు గుర్తుపెట్టుకోనరా, ఓట మీకు ఎదురైంది. చదువుకునే స్టూడెంటు ఈరోజు కన్ను తెరిచి బయటకు వచ్చింది. ఇది కావాలి కదా. ఏ పార్టీ వచ్చిందే చదువుకునే స్టూడెంట్కు ముందుకు? ఏ పార్టీ వచ్చింది సపోర్ట్ చేసేదానికి? ఎవరు వచ్చిండు? ఏ సీఎం వచ్చిండు చదువుకున్న స్టూడెంట్కు? ఎవరు వచ్చిండు? ఎవ్వరు రాలే. ఏ సీఎం రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఏ సర్పంచ్ రాలే, ఏ ఎంపీటీసీ రాలే, ఏ జడ్పీసీ రాలే, ఎవ్వరు రాలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు ముందుకొచ్చి విద్యార్థుల గురించి నిలబడి, అన్న లెక్క నిలబడి, తమ్మి లెక్క నిలబడి, అక్క లెక్క, తండ్రి లెక్క, అయ్య లెక్క, తాత లెక్క నిలబడి మీ జాబుల గురించి పోరాడుతాండు మా కేటీఆర్ అన్న. అదిరా కేటీఆర్ విలువ. నా కొడకల్లర, కొందరి కొడకల్లర గుర్తుపెట్టుకోండి. మీరారా, మీకు దమ్మున్నారా? చదువు రాని నా కొడకల్లర. ఏం చదువుకున్నారా? ఆలు కూడా రాని, ఒక్కరోళ్ళు కూడా రాని ఈ కొడుకులు కేటీఆర్ గురించి మాట్లాడతారు. కొడకల్లరా చూసిన వారా? అరే అదే మన కేటీఆర్ ఇష్టం లేకపోతే లక్ష్యమా ఎందుకు వచ్చారా? అరే ఎదవలు బేస్ సరే లుచ్చా నా కొడకల్లరా. మాట్లాడతారుగా మీ సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచి మాట్లాడతారు కదా. నేను మాట్లాడతా బిడ్డ. అదిరా చదువుకున్న విద్యార్థి స్టూడెంట్ మైండ్ అంటే అది కేటీఆర్ మైండ్. చూసినవారా? 1,00,000 మంది వెనకై ముందే వచ్చి ఆడవాళ్ళు కూడా వచ్చిరా. అది కేటీఆర్. నువ్వు వారు అనేది కేటీఆర్ ను లుచ్చా. అది జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం నమ శివయ్య. తండ్రి శివయ్య, మనం ముందుకు పోదాం. ఈ చదువుకున్న స్టూడెంట్ను ముందు దారిలో ఉండి, కేటీఆర్ వెనుకుండి, కేటీఆర్ ముందుండి, ముందు దారిలో పోయి మళ్ళా మన జెండాను, ఈ తెలంగాణలో బీఆర్ఎస్ జెండాను కారగుర్తులు ముందంజు ఉంచి అంగనంగా అవయవంగా గెలిపించుకొని మనం పోరాడదాం. ఈ విద్యార్థులకు, ఈ రైతన్నలకు కేసీఆర్ సపోర్టు, చదువుకునే స్టూడెంట్కు కేటీఆర్ సపోర్టు, ఈ యావత్ తెలంగాణకి హరిశ్రావు అండగుంటుడు. ఇక ఏం కావాలి తెలంగాణ ప్రజలకు? ఇది చూసుకున్నాం. ఖబర్దార్. జై తెలంగాణ. నమస్తే చదువుకునే స్టూడెంట్ అందరికీ.